హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు డైలీ వ్లాగ్లో నా రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నా డైలీ వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఈవినింగ్ అంటే మండే రోజు ఈవినింగ్ అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాను కదా, బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉందండి. అంటే నైట్ వర్షం పడేలాగా ఉందన్నమాట. కానీ గాలులు మటుకు వేడి గాలులు వస్తున్నాయి. ఒక సైడ్ వీళ్ళు క్రికెట్ చూస్తూ ప్లస్ ఆట ఆడుతూ ఉన్నారు. మాకేం చేయాలో పొద్దు పోవట్లేదనమాట. ఇంట్లో వర్క్ చూసుకుంటూ వర్క్ అయిపోయినా కూడా ఈ వేడి గాలికి బయట వెళ్ళలేకపోతున్నాము. అండ్ ఇంట్లో చూస్తే వీళ్ళ క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది. అస్సలు మాకు పొద్దు పోవట్లేదనమాట. ఇప్పుడు టైంపాస్ అవ్వట్లేదు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ అయితే మాకు 12:30 నుంచి వర్షం ఏం పెద్దగా పడలేదు, లైట్గా పడింది. అంటే భూమి తడిచేంతగా పడింది. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. మార్నింగ్ అసలు నిద్ర లేదండి. నైట్ గాలులు ఎక్కువ అయ్యేసరికి కరెంట్ అయితే తీసేశారు. లిటరల్లీ నాకైతే నైట్ గాలి ఆడట్లేదు. పడిన ఒక 5 minutes ఏమో పడిందండి వర్షం, అంతే. ఆ తర్వాత గాలి లేదు అస్సలు. నాకైతే బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. సో మార్నింగ్ లేస్తేనే చల్లగా అనిపిస్తుంది, కానీ లేయాలని అనిపించట్లేదు. భూమి చూసారా ఎంత బాగా తడిచిపోయిందో. పిల్లలకి ఈరోజు ప్రశాంతంగానే ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ హీట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. నేను అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఎండలు అయితే ఎప్పుడు చూడలేదు. సో అంత హెవీ ఎండలు ఉన్నాయండి. ఒక్క నిమిషం మనం ఫ్యాన్ లేకుండా ఉంటే, అంటే గాలి లేకుండా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నైట్ నేను లిటరల్లీ చాలా ఇబ్బంది పడిపోయాను. సో మళ్ళీ 3 o'clockకి పవర్ వచ్చిన తర్వాత కొంచెం అలా పడుకున్నామో లేదో మళ్ళీ ఎమ్మటే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా, ఇంట్లో వర్క్. సో కొంచెం సేపు అలా బయటకు వెళ్ళి కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఒక 5 minutes అలా బయట కూర్చున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ గాలి లేదు, వాతావరణం చల్లబడినట్లు అనిపిస్తుంది నైట్ వర్షం పడిన కారణంగా. ఇంకా పిల్లలు మా వారు పడుకొని ఉన్నారు. టైం 8 o'clock అవుతుంది. అయినా సరే నైట్ కొంచెం ఎక్కువసేపు మేల్కున్నారు కదా, 3 o'clock వరకు మేల్కున్నారు. అందుకు మార్నింగ్ నాకు కూడా లేయాలనిపించలేదండి. అంత అంటే లేజీగా అనిపిస్తుంది. సో టైం చూసారా, ఇప్పుడు 8 అవుతుందన్నమాట. నిన్న నైట్ వర్షం పడింది. అంటే ఎక్కువ ఏం పడలేదు. 12:30 నుంచి 1 o'clock వరకు లైట్గా అట్లా వర్షం పడింది. విపరీతమైన గాలులు వర్షంతో బాగా ఏమైంది, కొంచెం కూల్గా అనిపించింది. కరెంటు పోయింది. 3 o'clock వచ్చింది. కరెంటు పోయింది, ఇంకా అస్సలు నిద్ర రాలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 7:30 అవుతుంది. అస్సలు ఓపిక రావట్లేదు. నిద్ర అయితే భలే వస్తుంది. అసలు ఇంకా నిద్రపోదామా అని అనిపిస్తుంది, కానీ పని తప్పదు కదా, ఇంకా లేట్ అవుతుంది. ఎంతసేపు కూర్చున్నా సరే ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి ఆఫ్టర్నూన్ బాక్స్ కోసం. సో అందుకోసం నేను లేయాల్సి వస్తుంది. నాకైతే లిటరల్లీ కళ్ళు ఒత్తుకుంటున్నాయి, ఇంకా నిద్ర వస్తుంది అనమాట. ఇప్పుడైతే బయట తులసి విత్తనాలు ఉన్నాయి కదా, అవి సీడ్స్ అవి వేసి వచ్చాను. అండ్ నైట్వి చూడండి ఇప్పుడు ఎంత ఉన్నాయో, అవి కూడా క్లీన్ చేయాలి. అసలు ఓపిక లేనప్పుడు ఇలాంటి పనులన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. నైట్ నేను కొంచెం నిన్న హెవీ వర్క్ ఉండే, బయట ఎండకు ఎక్కువ తిరిగేసరికి నీరసంగా ఉంది. అండ్ బాడీ కూడా ఎట్లా సహకరించలేదు. అందుకే నేను ప్లేట్స్ అవన్నీ సింక్లో అలాగే ఉండిపోయండి. మోస్ట్లీ నేను ఎక్కువ శాతం ఇంట్లో పెట్టానమాట అట్లా ఎంగిల్ ప్లేట్లు. ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు మటుకు అలా వదిలేస్తూ ఉంటా. నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మార్నింగే ఇంకా ఫస్ట్ అవన్నీ రీఫ్రెష్ కావాలి నా మైండ్ ఫస్ట్ అయితే. బికాజ్ నాకు నిద్రమబ్బు అలాగే ఉండిపోయింది. ఒక్కరోజు లేట్ అయిపోయింది అనుకోండి పడుకోవడం, అంటే నేను వీడియో ఎడిట్ చేసుకోవడం అట్లాంటివన్నీ పనులు నైట్ టైం అవుతుంది. సో లేట్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలోనే కరెంట్ పోవడం, నిద్ర లేకపోవడం నాకు చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇంకా మనకి మైండ్ రీఫ్రెష్ కావాలంటే కాఫీ పడాల్సింది కదా. సో ఫస్ట్ స్టవ్ కట్ట కాడ అన్నీ సర్దేసుకుంటున్నా. ఎక్కడ సామాన్లు అక్కడ తీసేస్తే స్టవ్ కట్ట చాలా కంజెస్టెడ్గా ఉంటుందండి మాది.
కాబట్టి కొంచెం అవన్నీ క్లీన్ చేసినవన్నీ తీసేసి పెట్టేస్తా. నాకు అంటే క్లీన్ చేసిన తర్వాత స్టాండ్ ఉంది, బట్ ఆ స్టాండ్లో పెట్టాలంటే అది ప్లేస్ ఆక్రమించేసుకుంటుంది. సో అక్కడ పెట్టేశాను అనుకోండి నీళ్ళన్నీ వచ్చిపోతాయి కదా, అందుకోసం. సో అవన్నీ వేసిన తర్వాత తులసి మొక్కలకి అంటే ఏమంటారు సీడ్స్ ఉన్నాయి కదా, అవి సీడ్స్ వేద్దామని అనుకున్నా. అవి కుండీలో వేసేస్తే చూద్దాము, ఇప్పుడు లైట్గా వేసి చూద్దాము వస్తాయో లేదో అని చెప్పేసి ఇక్కడ దాన్ని మొత్తం మట్టి క్లీన్ చేసేసి ఆ సీడ్స్ ఏవన్నాయో అవి వేసేస్తున్నా. ఇంతకు ముందు కూడా తీసుకొచ్చి అది మొక్క నాటాను కదా, ఆ మొక్క నాటిన మట్టి అయితే తీసేసాను, పైన తీసేసి నా దగ్గర కొంచెం మట్టి ఉంది, ఆ మట్టి వేసేస్తున్నా పైన. సో కింద అంటే కొంచెం ఇసుక, ఆవు పెండ ఉంటుంది కదా అది, గోమూత్రము, అవి 3 కలిపేసి వేస్తున్నా. సో కొంచెం మంచిగా చెట్లు అనేది రావాలనేసి. సో మనకి అపార్ట్మెంట్లో కొంచెం ఎక్కువ ఎండ రాదండి, కాబట్టి మొక్కలు కూడా ఇబ్బంది పడతాయి పెరగడానికి కూడా, అంటే మొక్కలు త్వరగా రావు. సో అందుకోసం ఇంకా నేను చూద్దాము ఇక్కడ పెట్టేసి వాటర్ వేసేసి ఎండకు పెడదామని చెప్పేసి. మార్నింగ్ ఎండ ఒక్కటి సరిపోతుంది, ఇప్పుడున్న ఎండకి మొక్కలు కాదు కదా, ఉన్న మొక్కలే చచ్చిపోతున్నాయి, ఇంకా మొలకలు ఎక్కడి నుంచి వస్తాయి. సో అందుకోసం ఇంకా ఇవి కొన్ని జల్లేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఎండకు పెట్టేస్తాను నీళ్ళు చిలకరించేసి. సో చూద్దామండి ఎట్లా వస్తాయో ఏంటో. తులసి మొక్క మొన్నటి దాకా దీపం పెట్టి ఈరోజు లేకపోయేసరికి ఎట్లా అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్ అనేది. అంటే పసుపు, ఫ్రైడే వచ్చిందంటే పసుపు పూసి బొట్టు పెట్టి పూలు పెట్టి పూజ చేస్తుంటాం కదా, సో ఇప్పుడు అవి లేకపోయేసరికి కొంచెం ఆ ప్లేస్ అంతా ఎంటీగా కానొస్తుంది. సో అందుకోసం మొక్కలు బాగా రావాలని కోరుకుంటున్నా నేను కూడా. ఇలా నీళ్ళు వేసి పెట్టేస్తే సరిపోతుంది, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. నెక్స్ట్ ఇంట్లో నాకు రైస్ చెప్పాను కదా, మనము ఎప్పుడైనా సరే డేట్ అట్లా లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా, 5 days ప్రాబ్లం, అలాంటప్పుడు మనం రైస్ అనేది సపరేట్ తీసి పెట్టుకోవాలండి. అప్పుడైతేనే మనకి బియ్యంలో పురుగు అనేది పట్టదనమాట. ఎందుకంటే మెన్సెన్స్ అయినప్పుడు ఏదైనా ధాన్యం కానివ్వండి, ఏదైనా సరే లక్ష్మీ స్వరూపం కదా ధాన్యం కూడా, కాబట్టి మనం అలా మెన్సెన్స్ అయినప్పుడు మటుకు బియ్యంలో చేతులు పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. సో అందుకే నేను సపరేట్గా తీసి పెట్టుకుంటా, దీంట్లో వరకు తీసి పెట్టేసుకుంటా. సో అలాంటి టైంలోనే వాడుతూ ఉంటాను అనమాట. నార్మల్ టైంలో ఇంకా నేను యాజ్ యూజువల్ వాడుతూనే ఉంటాను. సో ఇప్పుడైతే నేను పురుగు పట్టకుండా కొంచెం ఇంతకుముందు తీసుకొచ్చాను కదా, ఆ పౌడర్ అనేది వేసేసి రైస్ పోసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే పురుగు ఎక్కువ పట్టకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. నాకైతే ఎన్నిసార్లు చేసినా గోంగూర పచ్చడి అనేది చాలా ఇష్టము. అంటే ఎన్నిసార్లు చేసినా ప్రతిరోజు గోంగూర పచ్చడి పెట్టినా సరే తినే రకం అనమాట, అంత ఇష్టము. సో అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను కొన్ని మెంతులు, ఆవాలు, ఏం చేదు ఉండదండి, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏం చేదేం ఉండదు. సో అవి కొంచెం బాగా వేగిన తర్వాత కొన్ని ధనియాలు వేసి, అంటే మనం ధనియాలు వేస్తే ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట, కాబట్టి మనకి సరిపోతుంది ఆ వేడి. సో నాకు చాలా ఇష్టము. అండ్ ఇంత ఇష్టమైన పచ్చడి మనం మిక్సీలో వేసి చెడగొట్టుకోవడం ఇష్టం లేదు, కాబట్టి నేను రోట్లోనే వేసి దంచుతాను అనమాట. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, పులుపు ఎక్కువ ఉంటుంది కదా గోంగూర, కాబట్టి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే కారం అనేది సరిపోతుంది. సో బ్యాలెన్స్ అవుతుంది అనమాట పులుపుకి. అండ్ నాకు ఎర్రకాడల గోంగూర అంటేనే ఇష్టం. మామూలుగా గోంగూరకు చెప్పినాను కదా చాలాసార్లు. సో ఎర్రకాడల గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో పచ్చిమిర్చి అండ్ గోంగూర బాగా వాష్ చేసుకున్న తర్వాత ఓన్లీ వాటర్ వేసి పచ్చిమిరపకాయలు గోంగూర బాగా ఉడికించుకోవాలండి. అంటే మనకి రామేటప్పుడు ఈజీగా అయిపోతుంది. సో గోంగూర ఎక్కువ టైం ఏం పడదు, ఆకుకూర ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది. పచ్చిమిరపకాయలే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నా. టేస్టీగా ఉంటుంది. పుల్లటి గోంగూర, పట్నం గోంగూర అంటాం కదా, అదైతే చాలా బాగుంటుంది. నేను అది ఉంటేనే ఆ గోంగూరతోనే పప్పు కానీ పచ్చడి కానీ వేస్తూ ఉంటాను. సో ఒక సైడ్ అయితే పప్పుచారు చేశాను. అండ్ ఇప్పుడు నాకు కనిపించింది అది పట్నం గోంగూర. సో దీన్ని అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ గోంగూర దీన్ని బాగా ఉడికిచ్చేస్తున్నాం, వాటర్లో బాగా ఉడికిస్తే మనకి రామడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను రోట్లో వేసి ఇవి కొంచెం మెంతులు, ధనియాలు, ఆవాలు, ఈ 3 కొంచెం లైట్గా ఫ్రై చేసిన ఇవి ఇప్పుడు పౌడర్ కొట్టేసానమాట. గోంగూర పప్పు కానీ పచ్చడి కానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరికీ చాలా ఇష్టము. సో అందులో మనకి ఈ ఎర్రకాడల గోంగూర ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. మనం దాంట్లో చింతపండు, టమాటా ఏమి వేయాల్సిన అవసరం లేదు, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. కారం, పులుపు 2 బ్యాలెన్స్. దీంట్లో ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవి పౌడర్ కొట్టేసుకోవాలి.
ఆలోపు మనకి అవి గోంగూర పచ్చిమిర్చి ఉడికిపోతుంది. నేను పులుపు కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నేను చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. నాకు పులుపు అంటే ఇష్టం కాబట్టి. టమాటా వేస్తే కొంచెం జోమ్ లాగా వస్తుంది పచ్చడి, అందుకోసం నేను చింతపండు యాడ్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే దీని అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు చింతపండు యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఇదే పులుపు ఎక్కువ ఉంటుంది. గోంగూర పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోనే పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కళ్ళుప్పు వేసేసి బాగా నూరుకోవాలన్నమాట. ఎంతైనా రోటి పచ్చడి చూడండి, మిక్సీలో వేసే కంటే మనం ఇలా రోట్లో వేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. కానీ ఈ సమ్మర్లో ఒక రోజు ఉండడమే చాలా కష్టం లేండి. అండ్ డే అంతా ఉండాలంటే మార్నింగ్ చేసింది ఈవినింగ్ ఉండలేదు. సో అందుకోసం ఇంకా నేను రోట్లో వేసి దంచేసుకుంటున్నాను, మిక్సీలో ఎందుకులే అని చెప్పేసి. సో పచ్చి ఉల్లిపాయ, పచ్చి ఎల్లిపాయ అంటే గార్లిక్, ఆనియన్ రెండు వేసి మంచిగా ఇట్లా బాగా నూరుకుంటున్నాను. సో పచ్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, పచ్చి ఉల్లిపాయ ఫ్లేవర్. సో అందుకోసం నేను పచ్చి వేసుకున్నా, అందుకే ఉడికించలేదు నేను ఆయిల్లో వేసి. నెక్స్ట్ మనం 3 కట్టలు గోంగూర తీసుకుంటే ఎంత వచ్చింది చూడండి, చాలా తక్కువ వచ్చింది కదా. అందుకే నాకు మా నాన్నకి, మా ఇంట్లో కొంతమందికి మటుకే ఇష్టం పచ్చళ్ళు, మిగతా వాళ్ళకి అంత పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి గోంగూర పచ్చడి మా ఇంట్లో చాలా తక్కువ, మా వారైతే అస్సలు ముట్టారు. అందులో ఆయిల్ వేస్తే అస్సలు తినరు అనమాట. ఇలా ప్లెయిన్గా ఉంటే అన్న తింటారు, కానీ ఆయిల్ వేస్తే అస్సలు తినరు. ఏదైనా పచ్చళ్ళు కొంచెం పోపు పెడితేనే బాగుంటుంది కదండి. కొన్ని పచ్చళ్ళు పోపు పెట్టకున్నా పర్వాలేదు, కొన్ని పచ్చళ్ళు పోపు పెడితేనే బాగుంటుంది. అందుకే నేనైతే ఈ గోంగూర పచ్చడి మా వారు ఎలాగా తినరు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటున్నా. సో మనం ఇలా బాగా నూరుకున్న తర్వాత ఇంకా నాకు కొన్ని పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకోసం దీంట్లో ఇంకా 2 ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. నాకైతే కొంచెం అంటే మనకు పచ్చడి నూరుతుంటేనే స్మెల్ తెలిసిపోతుంది సాల్ట్ తక్కువైందని చెప్పేసి, అందుకే టేస్ట్ చేసి చూస్తున్నా. సాల్ట్ కొంచెం సరిపడా వేసుకుంటే, ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ తినేటప్పుడు వేసుకుంటే బాగుండదు కదా, అందుకే ఒకటేసారి చూసి వేసుకున్నా. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తేనే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంది. నేను పచ్చడిలోకి అయితే పోపు పెట్టేసుకున్నాను. మా వారు తినరు కాబట్టి నేను కొంచెం పచ్చడిలో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ కొంచెం ఎక్కువ వేసి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేస్తే బాగుంటుంది. సో పసుపు యాడ్ చేసేసి పోపు అలా స్టవ్ కట్టేసిన తర్వాత పోపు పెట్టేస్తే చాలా బాగుంటుంది. మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టినాను. సో ఆ డ్రెస్ నిన్ననే ఓపెన్ చేసి చూసేసిన ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. అంటే మళ్ళీ అది సరిగ్గా రాకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టాలి కదా. సో అందుకోసం నిన్నైతే మీషోలో ఆర్డర్ పెట్టింటనమాట. సో డ్రెస్ ఇది అంటే అన్స్టిచబుల్ ఇది. సో స్టిచ్చింగ్ చేయించుకోవాలి, చాలా బాగా వచ్చింది. నిన్న ఓపెన్ చేసి చూసినాను, అంటే ఆతృత ఊరుకోదు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో డ్రెస్ అయితే ఇలా వచ్చింది. అంటే నిన్న ఏమన్నా కొంచెం డ్యామేజ్ అట్లా వస్తుందేమో అని చెప్పి చూసి రిటర్న్ పెడదామని చెప్పేసి నిన్ననే ఓపెన్ చేసేసినాను. సో డ్రెస్ అయితే ఇదండి. మీషోలో కొన్ని అంటే మనకి చూడడానికి బాగా కనిపిస్తే మెటీరియల్ వచ్చిన తర్వాత అయితే సరిగ్గా కనిపించదు కదా, అంటే అంత లుక్ ఉండదు. దాంట్లో వచ్చినట్టుగా మనకి డ్రెస్ డెలివరీ వచ్చినప్పుడు అంత బాగా కనిపించదు. కాబట్టి నేను చూసి దాని రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది నా కోసం కాదు, ఇది లెహంగా. సో నేను ఫుల్గా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను. సో మీషోలో ప్రోడక్ట్స్ కొన్ని అంటే నేను ఆర్డర్ పెట్టినంత వరకు చాలా బాగా వచ్చాయి, అన్ని కూడా బాగానే వచ్చాయి. సో ఇంతవరకు ఏదైతే నేను రిటర్న్ బ్యాక్ పెట్టలేదు అన్ని బాగానే వచ్చాయి అనమాట. చూసి బాగానే పెట్టాను. అండ్ ఇప్పుడు చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను. డ్రెస్ మెటీరియల్ అయితే ఇది. సో క్లాత్ కూడా చాలా బాగుంది, షైనీగా చాలా బాగుంది. సో దీన్ని నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి స్కర్ట్, దీని లోపల అంటే మళ్ళీ ఇది అన్స్టిచబుల్, స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట. సో ఇది డిజైన్, మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. సారీ ఇది కాదు, ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్. సో దీనికి లెహంగా అంటే ఐ మీన్ క్లాత్ కూడా ఇచ్చాడు, లోపల లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి చున్నీ. సో చున్నీ చాలా పెద్దగానే ఇచ్చాడు. సో ఇది పైనకి, అండ్ ఇది వచ్చేసి లెహంగా అనమాట. సో ఆల్రెడీ మనకి ఉంది, ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్, లేదంటే మనం కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇది లెహంగా ఇలా వచ్చిందనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కూడా సూపర్ కాంబినేషన్ కదా. సో దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు. సో జస్ట్ మనం అది స్టిచ్ చేయించుకోవడం అంతే, మనకి ఎలా కావాలో అలా స్టిచ్ చేయించు. సో అదండి మీషోలో తీసుకున్న
మెటీరియల్ అయితే డ్రెస్ మెటీరియల్ లెహంగా చాలా బాగా వచ్చింది కదా. అండ్ మనకి ఇది స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇది అన్స్టిచబుల్, జస్ట్ అట్లా మనకి పెట్టించాడు, లోపల లైనింగ్తో సహా పెట్టించారనమాట. సో చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో. క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే మరీ అంత స్టిక్కీగా ఏమి ఉండదు, లైనింగ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. సో మీషోలో ప్రోడక్ట్స్ ఇంతవరకు నేను ఆర్డర్ పెట్టినాను, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు రిటర్న్ బ్యాక్ అయితే పెట్టలేదు. పెట్టిన ప్రతి ఒక్కటి చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. అండ్ ఇది కూడా మీరు చూసినారు కదా, సో ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టినాను. అండ్ ఇది కూడా మీషోలోనే, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టినాను అనమాట. సో మనం బయటకు వెళ్ళి బయట రేట్స్తో పోలిస్తే దాంట్లో చాలా తక్కువ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అందుకోసమే నేను కొంచెం చూసి రేటింగ్స్ బాగున్నాయంటే ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. సో ఇది లెహంగా. ఎవరికన్నా లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి, చెక్ చేయండి. సో ఓకేనా, అదండి మీషోలో ప్రోడక్ట్ తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. సో ఏదైనా మంచి ప్రోడక్ట్ వచ్చి అంటే మనం ఆర్డర్ పెట్టినప్పుడు మంచిగా వచ్చింది అనుకోండి ప్రోడక్ట్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం ఏమన్నా డ్యామేజ్ వచ్చిందంటే అసలు నెక్స్ట్ టైం పెట్టడానికి చాలా సంకోచిస్తాం కదా. సో అట్లే నేను కూడా చూసి స్టార్టింగ్లో అయితే అసలు ఆర్డర్ పెట్టేదాన్ని కాదు. ఆన్లైన్ షాపింగ్ అంటే నాకు అసలు చాలా భయం. ఎప్పుడైనా నేను వెళ్ళి తీసుకొని షాప్కి వెళ్ళి మాల్స్కి వెళ్ళి అట్లా తీసుకొచ్చుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు అంటే ఆన్లైన్ షాపింగ్ చాలా బాగుంది కాబట్టి నేను ఇప్పుడు అంటే బయటకి ఎక్కువ శాతం వెళ్ళట్లేదు, ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.